భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు జూన్ 8, 9, 10 తేదీల్లో వేములవాడ పట్టణంలో జరుగుతాయని శిక్షణ తరగతులకు జిల్లా నలుమూలల నుంచి ఎంపిక చేయబడిన 100 మంది ముఖ్య నాయకులు తరగతుల్లో తరఫీదు పొందుతారు. రాష్ట్ర పార్టీ నాయకులు శిక్షణ ఇస్తారు. ఈ తరగతుల్ని సిపిఎం పార్టీ నాయకులు, కార్మికులు, ప్రజా సంఘాల నాయకులు హాజరవుతారని తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ముషం రమేష్ మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిపిఎం పార్టీ కార్మిక, కర్షక, బడుగు, బలహీన వర్గాల కోసం అనేక పోరాటాలు నిర్వహిస్తుందని, మన జిల్లాలో వెన్నపల్లి, గర్జనపల్లి, మరిమడ్ల, చందుర్తి గ్రామాల్లో రైతులు సాగు చేసుకున్న పోడు భూములకు హక్కు పత్రాలు పోరాటాలు నిర్వహించింది. రామోజీపేట, ఇల్లంతకుంట, అల్మాస్పూర్ గ్రామాల్లోని దళితులపై అగ్రవర్ణాలు చేసిన దాడులకు వ్యతిరేకంగా అందరినీ ఐక్యం చేసి కేసులకు సైతం భయపడకుండా ఉద్యమాన్ని నిర్వహించింది. సిరిసిల్ల, ఇల్లంతకుంటలో ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ కోసం పోరాటం చేసిన ఫలితంగా వందలాది మందికి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ అందించింది. పవర్లూమ్ గ్రామ పంచాయతీ, మున్సిపల్, ఆశా, అంగన్వాడీ, హమాలీ కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తుంది. జిల్లాలో పేదల సమస్యల పరిష్కారం కాని సమస్యలు చాలా ఉన్నాయి. రానున్న రోజుల్లో ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యల పరిష్కారం కోసం మరిన్ని పోరాటాలు నిర్వహించేందుకు కార్యకర్తలకు తర్ఫీదునిస్తున్నాం. వేములవాడ పట్టణంలో 3 రోజుల పాటు సిపిఎం కార్యకర్తల శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని, కావున సిపిఎం పార్టీ నాయకులు అందరూ పాల్గొని రాజకీయ శిక్షణ తరగతులు ఉపయోగించుకుని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎర్రవెల్లి నాగరాజు, ఏకమంటి ఎల్లారెడ్డి, జవ్వాజీ విమల, మల్లారపు ప్రశాంత్, గురిజాల శ్రీధర్, నాయకులు గణేష్, అశోక్, వేణు తదితరులు పాల్గొన్నారు. అధికార పార్టీ కావచ్చు, రాష్ట్రంలో అధికార పార్టీ కావచ్చు, మరి 2 ప్రజా సమస్యల మీద పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. 2 అన్ని విధాలుగా ఇచ్చిన హామీలు అమలు చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. అట్లాగే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం 10 ఏళ్ల సంది పాలించి కూడా పెద్ద ఎత్తున ప్రజలకు అన్యాయం చేసే విధంగా వ్యవహరిస్తూ ఉంది. మరి ఈ రాబోయే కాలంలో మరి ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టి తీసుకుపోయే విధంగా, అదేవిధంగా ఇక్కడున్న మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం మరి ఇక్కడ మా సిపిఎం పార్టీ కార్యకర్తలు చేయవలసిన కృషి ఏదో దాన్ని పెద్ద ఎత్తున ముందు తీసుకుపోయే విధంగా వాళ్ళ శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈ క్లాసుల ద్వారా ఈ 3 రోజుల పాటు జరిగే క్లాసులకు మరి సిపిఎం పార్టీ సానుభూతి పరులు, మేధావులు, అధికారులు సహకరించవలసిందిగా ఈ సందర్భంగా సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తాము. ప్రజలు తీసుకున్నటువంటి సమస్యలపైన, అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ప్రజా వ్యతిరేక విధానాలపైన, మహిళలపైన దాడులపైన, ఈరోజు సంక్షేమం పైన, ఈరోజు రైతు వ్యతిరేక చట్టాలు కావచ్చు, కార్మిక చట్టాలు కావచ్చు, వాటిని కూడా సమీక్షించుకొని భవిష్యత్ పోరాటాలపైన ఈ క్లాసులు 3 రోజుల పాటు కూడా శిక్షణలు ఇవ్వబోతున్నాము. దీనికి మేధావి వర్గం, రాష్ట్ర నాయకత్వం ఈ క్లాసులు టీచర్స్ గా రాబోతున్నారు. ఎందుకంటే ఈ ఎర్రజెండా ఎప్పుడు కూడా ప్రజల పక్షాన రాజకీయంగా కాకుండా ప్రజల పక్షాన ఉంటది. ఓట్ల కోసం కాకుండా ప్రజల పక్షాన నిలబడి ప్రజల సమస్యల పైన నిరంతరం పోరాడుతుంది. కాబట్టి ఈ ఉన్నటువంటి ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి డివిజన్లో ఉన్నటువంటి అందరూ కూడా సహకరించి జరిగే క్లాసులను విజయవంతం చేయగలని విజ్ఞప్తి చేస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జూను 8, 9, 10 తారీఖుల్లో సిపిఎం పార్టీ రాజకీయ శిక్షణ తరగతులు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అందులో వేములవాడ డివిజన్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి సిపిఎం పార్టీ కార్యకర్తలందరూ పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అట్లాగే దేశంలో ఉన్న మోడీ ప్రభుత్వము, రాష్ట్రంలో ఉన్న పోయిన ప్రభుత్వము, ఇప్పుడు అధికారంలో వచ్చిన ప్రభుత్వము కార్మికుల పట్ల, ప్రజల పట్ల ఏ విధంగా అనుసరిస్తున్నాయో దాని గురించి శిక్షణ తరగతుల్లో చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు, కార్యకర్తలందరూ పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.